ఎండోన్మెంట్ వల్ల ఎంత కష్టాలు మనం పడుతున్నామో అంత లాభాలు కూడా మాకున్నాయి. ఎందుకంటే వారు లేకపోతే ఈరోజు పుష్పగిరి మఠం యొక్క నామరూపాలు ఏవి ఒక్క చంద్రమౌళీశ్వరుడు తప్ప మిగిలేవి కావు. అది కూడా చెప్పాలి మనం. ఎందుకంటే సత్యవాక్కు సగం మింగేసి సగం చెప్పడానికి అనుమతించదు కనుక దేవాలయాల మీదుగా ఏవేవైతే ఉన్నాయో అక్కడ ఎప్పుడైతే గురుత్వ అధికార భావాలు పోయాయో ఆగమాలు పోయాయో పండితుల యొక్క బలం క్షయించింది. పండితుల యొక్క వాక్కు ఇప్పుడు జరగటం లేదు. ఏ క్షేత్రాన్ని తీసుకున్నా మనకు సమస్యగా ఏం కనిపిస్తున్నది? ఏదో ఒక అపచారం అంటారు, లేదంటే కైంకర్య లోపాలు అంటాము. ఇవన్నీ కూడాను పండితులు ఖచ్చితంగా చెప్పగలిగిన సమర్థవంతులు ఉన్నప్పటికీ వినేటువంటి అధికారులు కావాలిగా. ఇప్పుడు స్వాముల వార్లు దీంట్లో జోక్యం చేసుకొని ఒక్కసారి గురుత్వం మీదుగా ఏదైనా ఒక మరక పడింది అనుకోండి, ఇంకా తర్వాత ఆ పీఠం మళ్ళీ కొంతకాలం అలా జరిగినటువంటి వైభవ క్షయమే మనకు జరుగుతున్నది.